ఓం శాంతి. బాబా ఈరోజు మురళిలో ఒక్కొక్కరిని ఆత్మిక దృష్టితో చూడాలి అన్నారు. పరస్పరంలో నేను ఆత్మను, నా సోదర ఆత్మతో మాట్లాడుతున్నాను అని ఈ భావాన్ని పెంచుకుంటే ఆత్మలో ప్యూరిటీ త్వరగా పెరుగుతుంది. పావనంగా అవ్వడానికి బాబా ఇది కూడా ఒక యుక్తిగా వినిపించారు. 15 जनवरी मुरली, मीठे बच्चे पावन बनने के लिए याद की यात्रा बहुत ज़रूरी है. यही मुख्य सब्जेक्ट है. इस योग बल से तुम सर्विसेबल गुणवान बन सकते हो. మధురమైన పిల్లలు పావనంగా అవ్వటానికి స్మృతి యాత్ర చాలా అవసరం. ఇదే ముఖ్యమైన సబ్జెక్ట్. ఈ యోగ బలంతోనే మీరు సర్వీసేబుల్గా, గుణవంతులుగా కాగలుగుతారు. పావనంగా అవ్వటానికి స్మృతి యాత్ర తప్పనిసరి అవసరం. ఇదే మెయిన్ సబ్జెక్ట్. బాబాని జ్ఞాపకం చేసేందుకే మనం మిగతావన్నీ కూడా చేస్తాం. మురళి వినడం కూడా ఎందుకు? బాబాని ఇంకా ప్రేమగా జ్ఞాపకం చేయటానికి. ధారణ చేసేదెందుకు? బాబాకి చాలా సమీపంగా అవ్వడానికి. సేవ చేసేది కూడా ఉత్సాహంగా బాబాను స్మృతి చేస్తూ చేయడానికి. నడుస్తూ తిరుగుతూ కూడా బాబా స్మృతిలోకి రావాలి అని సేవ చేస్తాం. ఇలా ప్రతిదీ కూడా మనం చేసేది బాబా స్మృతిని పెంచుకోవడానికే. ఎందుకంటే ఇదే మెయిన్ సబ్జెక్ట్. స్మృతితోనే వికర్మలు వినాశనం అవుతాయి. ప్రశ్న: तुम बच्चे जो योग सीखते हो, यही सबसे निराला योग है कैसे? మీరు పిల్లలు ఏదైతే యోగం నేర్చుకుంటారో ఇదే అన్నింటికంటే అతీతమైన యోగము. ఎలా? జవాబు: आज तक जो योग सीखते या सिखाते आए वह मनुष्यों के साथ योग जुटा. ఇప్పటి వరకు ఏ యోగమైతే నేర్చుకుంటూ నేర్పిస్తూ వచ్చారో అది మనుషులతో యోగాన్ని జోడించుకున్నారు. కానీ ఇక్కడ మనం నిరాకారునితో యోగం జోడిస్తున్నాం. నిరాకారి ఆత్మ నిరాకారి తండ్రిని జ్ఞాపకం చేస్తుంది. ఇది అన్నింటికంటే అతీతమైన విషయం. ప్రపంచంలో ఎవరు భగవంతుని జ్ఞాపకం చేస్తున్నారు కానీ పరిచయం లేకుండానే. ప్రపంచంలో అందరూ భగవంతుని జ్ఞాపకం చేస్తున్నారు కానీ వారి పరిచయము లేదు. ఆక్యుపేషన్ కే బినా కిసి కో యాద్ కర్నా యే భక్తి హై. వారి కర్తవ్యం ఏమిటో తెలియకుండానే వారిని జ్ఞాపకం చేయడం, దీనిని భక్తి అంటారు. జ్ఞానవాన్ బచ్చే పరిచయ సహిత్ యాద్ కర్తే హై. జ్ఞానవంతులైన పిల్లలు పరిచయ సహితంగా జ్ఞాపకం చేస్తారు. భక్తిలో పరిచయం లేకుండానే, కర్తవ్యం గురించి తెలియకుండానే జ్ఞాపకం చేస్తారు. విశ్వాసం పెట్టుకుంటారు, భావనను పెంచుకుంటారు. కానీ జ్ఞానంలో పరిచయం ఆధారంగా ఇవన్నీ ఉంటాయి. ఓం శాంతి. रूहानी बाप बैठ बच्चों को समझाते हैं. ఆత్మల తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. बच्चों को पहले तो बाप का परिचय मिला है. పిల్లలు, మీ అందరికీ మొట్టమొదట తండ్రి పరిచయం లభించింది. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు ఎప్పుడైతే జన్మ తీసుకుంటారో మొదట వారికి అమ్మ నాన్న అంటూ తల్లి తండ్రి ఇద్దరి పరిచయం ఇవ్వడం జరుగుతుంది. మీలో కూడా నంబర్ వారీ పురుషార్థం అనుసారంగా ఉన్నారు. రచయిత అయిన తండ్రి యొక్క పరిచయము కొద్ది మందికే లభించింది.
ఇది కూడా పిల్లలకు తెలుసు. ఉన్నతోన్నతమైన వారు బాబా ఒక్కరే, మహిమంతా వారిదే. మహిమను పాడుతూ ఉన్నారు. శివాయ నమః అంటారు, బ్రహ్మాయ నమః అంటారు, విష్ణు నమః అంటారు. అది శోభనీయంగా లేదు అంటున్నారు. శివాయ నమః శోభనీయంగా ఉంది. బ్రహ్మాయ నమః, విష్ణాయ నమః ఇది శోభనీయంగా లేదు కదా. బ్రహ్మదేవతాయ నమః, విష్ణుదేవతాయ నమః అనే అక్షరం శోభనికంగా ఉంది. వారిని దేవత అని అనవలసి వస్తుంది. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు. ఎప్పుడైతే వారు వస్తారో అప్పుడు మొట్టమొదట తన పరిచయాన్ని ఇస్తారు. మరి బాబా మహిమను తప్పకుండా తెలియచేయాల్సి ఉంటుంది. వారు సుప్రీం తండ్రి. పిల్లలు మర్చిపోతున్నారు. ముందు బాబా మహిమను వినిపించాలి, బాబా మహిమ చెయ్యాలనేది గుర్తుండట్లేదు పిల్లలకి. ముందుగా అందరికీ ఇది తెలియచేయాలి. శివ్ బాబా సుప్రీం తండ్రి, సుప్రీం టీచర్, సుప్రీం సద్గురువు కూడా. ముగ్గురిని జ్ఞాపకం చేయాల్సి వస్తుంది. నార్మల్గా అయితే జ్ఞాపకం చేసేది మీరు శివ్ బాబానే, కానీ 3 రూపాలలో జ్ఞాపకం చేస్తారు. ఇది పక్కా చేసుకోవాలి. ఇప్పుడు ఏ రూపంలో జ్ఞాపకం చేస్తున్నారు అందరూ? ఇప్పుడు ఏ రూపంలో? టీచర్. బాబా టీచర్ అయి చదివిస్తున్నారు. సుప్రీం టీచర్కి నేను గాడ్లీ స్టూడెంట్ ఉన్నాను, నేను చదువుకుంటున్నాను. ఈ స్మృతిలో జ్ఞాపకం చేస్తాం. రోజంతా కర్మలు చేస్తూ ఉన్నప్పుడు తండ్రి రూపంలో ఇంకే సంబంధంలో అయినా జ్ఞాపకం చేయొచ్చు. చదువుకునే సమయంలో టీచర్గా బాబాను భావించాలి. ఉన్నతోన్నతమైన భగవంతుణ్ణి రాయిలో రప్పలో ఉన్నారని చెప్పేశారు. మనుషులు అలా అన్నారు, కానీ మనుష్య తనువులో కూడా భగవంతుడు నిరంతరం ఉండరు కదా. ఒక మానవ తనువు యొక్క ఆధారాన్ని తీసుకుంటారు, మనిషి శరీరంలోనే ప్రవేశిస్తారు. కానీ ఆ శరీరంలో కూడా 24 గంటలు ఉండరు కదా. వారు కేవలం దాన్ని లోన్గా తీసుకుంటారు. వారే స్వయంగా చెప్తున్నారు, నేను ఈ తనువు యొక్క ఆధారం తీసుకున్నాను అని. మరి మొట్టమొదట ఈ విషయాన్ని పక్కా చేయాలి. బాబా సత్యమైనవారు. వారే సత్యనారాయణ కథను వినిపిస్తూ ఉన్నారు. నరుని నుండి నారాయణుడిగా సత్యమైన బాబాయే తయారు చేయగలుగుతారు. సత్యుగ్ మే ఇన్ లక్ష్మీనారాయణ కాహి రాజ్యత. సత్యయుగంలో అయితే ఈ లక్ష్మీనారాయణలదే రాజ్యం ఉండేది. वो कैसे बने, किसने बनाया, कब कथा सुनाई? వారు ఎప్పుడు అలా అయ్యారు, ఎవరు అలా తయారు చేశారు, ఎవరు వారికి కథను వినిపించారు, ఎప్పుడు రాజయోగం నేర్చుకున్నారు, ఈ అన్ని విషయాలు మీరే ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. ఎక్కడైనా దేంట్లో అయినా రాసి ఉందా ఇప్పటి వరకు? నారాయణుడు ఫలానా చదువుకున్నాడు ఉందా ఎక్కడైనా? లక్ష్మీదేవి ఈ విధంగా సాధన తపస్య చేసింది అని ఎక్కడైనా ఉందా? లేదు. బాబా అన్నారు, మీరు తెలుసుకున్నారు ఈ విషయాలన్నీ. మిగతా యోగాలైతే మనుషులతో జోడించుకుంటారు. మనుషుల యోగం పరమాత్ముడితో ఉండడం అది వారికి తెలియదు. పరిచయ సహితంగా పరమాత్మతో యోగం జోడించింది మీరు మాత్రమే. ఈ రోజుల్లో ఎంతోమంది శివుడితో యోగం జోడిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు, కానీ పరిచయం లేదు కదా అంటున్నారు. మీకు తెలుసు, ప్రజాపిత బ్రహ్మ ద్వారా సాకార ప్రపంచంలో భగవంతుడు జ్ఞానం వినిపిస్తున్నారు. సాకారంగా వచ్చి పైనుండి ఆకాశవాణి కాదు, బ్రహ్మ ముఖం ద్వారా మాట్లాడుతున్నారు. కానీ కన్ఫ్యూజ్ అయిపోయారు. అనుకుంటారు ప్రజాపిత బ్రహ్మ అయితే మొట్టమొదట సత్యయుగంలో ఉండాలి కదా అని. బ్రహ్మ సత్యయుగంలో ఎలా ఉంటారు?
ఒకవేళ సత్యయుగంలో ప్రజాపిత బ్రహ్మ ఉంటే మరి సూక్ష్మవతనంలో ఎందుకు చూపించారు? అర్థమే తెలుసుకోవట్లేదు. సాకారంగా ఇక్కడ కర్మబంధనంలో ఉన్నారు, అక్కడ సూక్ష్మవతనంలోనేమో కర్మాతీతంగా ఉన్నారు. ఈ జ్ఞానము ఎవ్వరిలో లేదు అంటున్నారు. కర్మబంధనం అంటే శరీర బంధనం, కర్మాతీతము అంటే ఈ భౌతిక శరీరానికి అతీతంగా సూక్ష్మ శరీరంతో సూక్ష్మవతనంలో ఉన్నారు. కానీ ఈ విషయాలు ఎవరికీ తెలియదు. అక్కడ ఉన్నది బ్రహ్మయే, ఇక్కడ బ్రహ్మయే. కానీ ఇక్కడ ఉన్నప్పుడు బ్రహ్మను సాకార బ్రహ్మ అంటారు. తర్వాత అవ్యక్తమయ్యాక అక్కడ ఉన్న బ్రహ్మను సూక్ష్మ బ్రహ్మ అంటారు. జ్ఞానం ఇచ్చేవారైతే శివబాబా ఒక్కరే. వారు జ్ఞానం ఇవ్వనంత వరకు మీరు ఇతరులకు వినిపించలేరు. బాబా పరిచయాన్ని ఇవ్వడం అయితే చాలా సహజం. తండ్రి విషయంలోనే అర్థం చేయించాలి. వీరు సర్వ ఆత్మలకు అనంతమైన తండ్రి. పరిచయం ఇవ్వడంలో ఏమి ఇబ్బంది లేదు అంటున్నారు. చాలా సహజమైన విషయం. కానీ నిశ్చయం లేకపోతే, ప్రాక్టీస్ లేకపోతే ఇతరులకి అర్థం చేయించలేరు, ఎవరికి జ్ఞానాన్ని ఇవ్వలేరు. ఇంకా వారు అజ్ఞానిగా ఉన్నట్లే. జ్ఞానం లేదు అంటే భక్తిలో ఉన్నట్లు. దేహ అభిమానం ఉంది, జ్ఞానం ఉంటే ఆత్మాభిమానిగా అవుతారు. మనం ఆత్మలం, మనము పరమాత్మ తండ్రి యొక్క సంతానం. మన తండ్రి మనకు తండ్రే కాదు, టీచర్ కూడా, సద్గురువు కూడా. ప్రజాపిత బ్రహ్మ కూడా ఇక్కడే ఉన్నారు. బాబా ప్రజాపిత బ్రహ్మ యొక్క ఆక్యుపేషన్ని కూడా తెలియజేశారు. మరి మీ ఆక్యుపేషన్ కూడా మీకు అర్థమైంది. బాబా శివబాబా తన ఆక్యుపేషన్ ఏంటి అది కూడా తెలియజేశారంటే తన కర్తవ్యం ఏంటి అనేది కూడా చెప్పేశారు. मनुष्यों ने तो शिव और शंकर को मिलाकर एक कर दिया है. మనుషులైతే శివశంకరులను కలిపేసి ఒకటిగా చేసేశారు అంటారు. శంకరుడు మూడో నేత్రం తెరవగానే మొత్తం భస్మం అయిపోతుంది, వినాశనం అవుతుంది అంటారు. ఇప్పుడు శంకరుడైతే బాంబ్స్తో ఇప్పుడు వినాశనం అయితే బాంబ్స్తో న్యాచురల్ కెలమిటీస్తో జరుగుతుంది. మరి ఆ బాంబులను కూడా శంకరుడే తయారు చేయించాడు అని అంటారా? ప్రకృతి వైపరీత్యాలకు కూడా శంకరుడే ఆదేశమిస్తున్నాడు అంటారా? మరి మీరే కళ్ళతో చూస్తున్నారు కదా, ప్రాక్టికల్గా వినాశనం దేంతో జరుగుతుంది? యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నారు యుద్ధాలవి. దాంట్లో ఏం జరుగుతుంది? ఎక్కడైనా శంకరుడు వచ్చేదైనా చేసినట్టుగా ఉందా? లేదు కదా. ఆ యుద్ధాలకు దారితీసిన సంఘటనలు ఏంటి, దేని కారణంగా యుద్ధం జరుగుతుందో కూడా మీకు తెలుసు కదా. అందుకే బాబా అర్థం చేయిస్తున్నారు, పిల్లలు మీరు ఇవి స్పష్టంగా తెలుసుకుంటున్నారు. వాళ్ళకేమో శివుడు ఒకటే శంకరుడు ఒకటే అని అనుకుంటున్నారు. శివశంకర్లను కలిపేశారు. శివ శంకర్ మహాదేవ్ कहते हैं, శివశంకర మహాదేవ్ అని అంటారు. ఈ చిత్రాలు యథార్థమైనవి కాదు అంటున్నారు. ఇవన్నీ భక్తి మార్గం యొక్క చిత్రాలు. వహా ఐసీ కోయి బాత్ నహీ, అక్కడ ఇటువంటి విషయాలేమీ ఉండవు అంటున్నారు. ప్రజాపిత బ్రహ్మ భీ దేహదారి హే, ప్రజాపిత బ్రహ్మ కూడా దేహదారిగా ఉన్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నారు. మరి ఈ చిత్రాలన్నీ పూజించడానికే కదా. బాబా అర్థం చేయించారు. ఒకరేమో వ్యక్త బ్రహ్మ, ఇంకొకరు అవ్యక్త బ్రహ్మ. అవ్యక్తంగా అయిన తర్వాత వారు ఫరిస్తాగా అవుతారు. మూలవతనం సూక్ష్మవతనం రెండూ ఉన్నాయి కదా. సూక్ష్మవతనానికి కూడా వెళ్తారు. బాబా అర్థం చేయించారు. ప్రజాపిత బ్రహ్మ ఎవరైతే ఒకప్పుడు మనిషిగా ఉన్నారో వారే ఫరిస్తాగా అవుతారు. తర్వాత రాజ్యం కూడా వారే తీసుకుంటారు.
రాజ్యం చేస్తారు. సూక్ష్మవతనంలో చిత్రం లేకపోతే అర్థం చేయించడం చాలా కష్టం కదా. అంటే సూక్ష్మవతనంలో కూడా సూక్ష్మ బ్రహ్మను చూపించాల్సి వస్తుంది. ఆ చిత్రం లేకపోతే మరి ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టమవుతుంది కదా. వాస్తవంగా విష్ణు చతుర్భుజ రూపం అనేది ఊరికే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంటున్నారు. భక్తి మార్గంలో ఆ చిత్రం ఉంది. బాబా అర్థం చేయిస్తున్నారు, ఆత్మనే పతితం నుండి పావనంగా అవుతుంది, పవిత్రంగా వెళ్ళిపోతుంది తన ధామానికి. ఆత్మలు నిరాకారి ప్రపంచంలో ఉంటాయి, సాకారంగా ఇక్కడున్నాయి, పాత్ర వహిస్తూ ఉన్నాయి. అంతే తప్ప సూక్ష్మవతనంలో ఏమీ కదలేదు అంటున్నారు. సూక్ష్మవతనం యొక్క రహస్యాన్ని కూడా బాబా అర్థం చేయిస్తున్నారు. మరి మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం 3 ఉన్నాయి. ముందుగా అందరికీ బాబా పరిచయం ఇవ్వాలి. భక్తి మార్గంలో కూడా బాబాను హే భగవాన్, ఓ ప్రభు అంటారు. కేవలం తెలియదు, పరిచయం లేదు. ఇంకేమంటారు? శివ పరమాత్మాయ నమః అంటారు. శివదేవత అని ఎప్పుడూ అనరు, బ్రహ్మదేవత అని అంటారు. उनको फिर सर्वव्यापी थोड़ी कहा जाता है. వారినేమైనా సర్వవ్యాపి అని అంటారా? పతితులను పావనంగా చేసేటువంటి వారు, ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించేవారు పరమాత్ముడే. కానీ వాళ్ళకి పరిచయం తెలియట్లేదు, వారే పావనంగా చేయడానికి వస్తారు అని. పతిత పావన అని ఎవరినంటారు? పతిత పావన అని పరమాత్ముని అనట్లేదు, దేవతలకి ఆ మహిమను జోడించారు. ఇంకా శివుణ్ణి, పరమాత్ముని రాయిలో, రప్పలో, అన్నింట్లో ఉన్నావు అని చెప్పేస్తారు. దీనిని ఘోరమైన అంధకారం అంటారు. ఇది కూడా డ్రామాలో ఇమిడి ఉంది. బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నారు. ఎవరి గ్లాని అంటున్నారు? శ్లోకం విని అర్థం వినిపిస్తూ ఉంటారు, శ్లోకం చెప్పి అర్థం చెప్తూ ఉంటారు. ఇది కూడా మీకు తెలుసు కదా. మీరు వెళ్ళి చూడాలి, చెప్పాలి, దీని అర్థం ఏమిటి అని అడగండి, తర్వాత మీరు వినిపించండి. వాళ్ళకేమైనా తెలుసా మీరెవరు, ఎక్కడి నుండి వచ్చారు అని? మీరు ఒకవేళ వైట్ డ్రెస్లోనే ఉన్నా కూడా బాబా అన్నారు, ఊరికే వెళ్తే మాత్రం ప్రభావం ఏమీ పడదు. మీరు ఎక్కడికైనా వెళ్ళి జ్ఞానం వినిపించండి, చెప్పండి, తన అర్థం వివరించండి. చూడండి ముందు వాళ్ళేం వినిపిస్తున్నారు. ఈ చిత్రాలైతే డీటెయిల్గా అర్థం చేయించడానికే ఉన్నాయి. వీటన్నిటిలో చాలా జ్ఞానం ఉంది. బాబా అంటారు, సాగరాన్ని ఇంకుగా మార్చుకొని, మొత్తం సముద్రంలో ఉన్న ఎన్ని సముద్రాలైతే ఉన్నాయో, మొత్తం సముద్రం అంతా ఒకటే, కానీ దానంతటినీ ఇంకుగా మార్చుకొని, వృక్షాలన్నింటినీ కలంగా చేసి, మొత్తం భూమి ఆకాశాన్ని పేపర్గా మార్చుకొని రాసినా సరిపోదంట. ఇంత ఇంక సరిపోదు, ఇన్ని పెన్నులు సరిపోవు, ఈ పేపర్ సరిపోదు. అంతటి మహిమ యోగ్యుడు అని భగవంతుణ్ణి అంటారు. అనంతమైన తండ్రి స్వర్గాన్ని రచిస్తున్నాడు. మనం వారికి పిల్లలం, బ్రదర్స్గా ఉన్నాం. మరి మనము స్వర్గంలో రాజ్యం చెయ్యాలి కదా. భగవంతుడు స్వర్గ రచయిత, వారికి మనం పిల్లలము అన్నప్పుడు మనం స్వర్గంలో ఉండాలి కదా. కానీ ఇప్పుడే అలా స్వర్గంలోకి వెళ్ళలేము, పురుషార్థం చెయ్యాలి. అందరూ స్వర్గరాజ్యం అయితే తీసుకోలేరు. బాబా వచ్చేదే భారతదేశంలో, భారతవాసీలే స్వర్గవాసిగా అవుతారు. మిగతా అందరూ ఆలస్యంగా వస్తారు. అలా అంటే ఇంకా మిగతా దేశాల్లో పురుషార్థం చేసేటువంటి వాళ్ళేంటి? బాబా అంటారు, వాళ్ళందరూ కూడా భారతవాసీలే, సేవ కోసము అక్కడ జన్మ తీసుకున్నారంతే. ఇదైతే చాలా సహజమైన విషయం కదా, కానీ అర్థం చేసుకోరు. బాబాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఒకరోజు గిరిజనులు కూడా మీ దగ్గరికి వచ్చి బాగా ఈ జ్ఞానం వింటారు. ఆలస్యంగా వచ్చేటువంటి వారు కూడా చాలా వేగంగా, ఫాస్ట్గా ముందుకు వెళ్తారు.
ఎవరైనా వెళ్ళి సర్వీస్ చేయవచ్చు. అనేకులకు అంటే అక్కడికి కూడా ఇప్పుడు అడవుల్లో గిరిజనులు ఉంటారు. చాలా అంటే కొండ జాతికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి మీరు ఈ జ్ఞానం చెప్పండి అంటున్నారు. కొందరికి సిగ్గనిపిస్తుంది. దేహాభిమానం చాలా ఉంటుంది. బాబా అంటారు వేశ్యల ఉద్ధరణ కూడా చేయాలి. భారతదేశం యొక్క పేరును వారు పోగొట్టారు. కానీ మీకు ముందు యోగ బలం బాగా ఉండాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవ చేయాలంటే. ఎందుకంటే పూర్తి పతితంగా అయ్యారు. పావనంగా అవ్వడానికి స్మృతి యాత్రలో ఉండాలి. ఇప్పుడు స్మృతి యొక్క బలము కొంచెం తక్కువగా ఉంది అంటున్నారు. కొందరిలో జ్ఞానం ఎక్కువ ఉంది, యోగం తక్కువ ఉంది. డిఫికల్ట్ సబ్జెక్ట్ కదా యోగం. ఇందులో ఎప్పుడైతే పాస్ అవుతారో అప్పుడు అందరి ఉద్ధరణ మీరు చేయగలుగుతారు. మంచి మంచి అనుభవజ్ఞులైన మాతలు వెళ్ళి అర్థం చేయించాలి. వేశ్యల దగ్గరికి వెళ్ళి సేవ చేయమని మాతలకు చెప్తున్నారు బాబా. కన్యలకైతే అనుభవం లేదు. కన్యలకు అనుభవం లేదు. మాతలు అర్థం చేయించాలి. బాబా చెప్తున్నారు పవిత్రంగా కండి, విశ్వానికి యజమానిగా అవుతారు. ప్రపంచమంతా శివాలయంగా మారుతుంది. సత్యయుగాన్ని శివాలయం అంటారు. అక్కడ అనంతమైన సుఖం ఉంటుంది. వారికి ఈ విధంగా అర్థం చేయిస్తే బాబా అన్నారు మీరు ప్రతిజ్ఞ కూడా చేయించండి. పవిత్ర ప్రపంచ స్థాపన జరుగుతుంది. మీరు దాంట్లో ఈ సహయోగం ఇవ్వండి. భగవంతుడు మొత్తం భూమిని పావనంగా చేస్తున్నారు. మీరు కూడా ఇప్పటి నుండి ఈ అపవిత్రమైన కార్యం ఆనేసేయండి అని అలా మీరు చెప్పండి అంటున్నారు. పతితులను పావనంగా తయారు చేసేటువంటి ఖడ్గం భగవంతుడు వినిపించే జ్ఞానం. ఇది చాలా తీక్షణమైనది. ఇందులో పిల్లలు ఈ పదునుతో కూడినటువంటి జ్ఞానం యొక్క పాయింట్స్ని సరిగ్గా వినిపించట్లేదు అనిపిస్తుంది అంటున్నారు బాబా. సర్వీస్కి వెళ్తే అసలు ఎంత మార్పు వస్తుంది. సర్వీస్ చేసే వాళ్ళకి చేయని వాళ్ళకి ఎంత తేడా ఉంది అంటున్నారు. రాత్రికి పగలికి ఉన్నంత తేడా ఉంటుంది అంటున్నారు. అందుకే ఎవరికైనా ముందుగా ఇద్దరు తండ్రుల యొక్క పరిచయం ఇవ్వండి. తండ్రి యొక్క మహిమ చేయండి. అన్నిటికంటే ఈజీ కదా. జ్ఞానం బిగిన్ ఎక్కడ చేయాలి, దేంతో స్టార్ట్ చేయాలి, అన్నోన్ పర్సన్తో ఏమని మాట్లాడాలి అంటే ఇద్దరు తండ్రుల పరిచయం ఇవ్వండి. అది చాలా సులభం. ఎవరికైనా చెప్పండి మనకి ఇద్దరు తండ్రులు ఉంటారు. ఒకరేమో శరీరానికి జన్మనిచ్చేవారు, మరొకరేమో మన ఆత్మకు తండ్రి అని. వారి గుణాలను గురించి మహిమ చేయండి. శివబాబా మనల్ని గుణవంతులుగా తయారు చేస్తున్నారు. బాబాయే సత్యయుగంను స్థాపన చేస్తున్నారు. ఇప్పుడు ఇది సంగమ యుగం. మీరిందులో పురుషోత్తమంగా తయారవుతూ ఉన్నారు. మీరు ఆత్మలకు కూర్చోబెట్టి అర్థం చేయిస్తున్నారు. ఇదైతే అర్థం చేసుకుంటున్నారు కదా. ఆత్మకు శరీరం ఒక సాధనంగా లభించింది. ఎక్కడికి వెళ్ళినా మీరు వారికి అర్థం చేయించండి. వాళ్ళ ముఖం చూడగానే మీకు అర్థమైపోతుంది. వాళ్ళకి అర్థమవుతుందా లేదా, వాళ్ళు తెలుసుకుంటున్నారా లేదా అనేది అర్థమైపోతుంది. ప్రాక్టీస్ చేయండి అంటున్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ చాలా ఉత్సాహంగా ఉండాలి. కానీ గృహస్థంలోకి వెళ్ళగానే వారికి అంత ఉత్సాహమే కలగదు. ఎందుకంటే వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటన్నిటిలో నిమగ్నం అయిపోతారు. బాగా అభ్యాసం చెయ్యాలి అంటున్నారు. నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ ఈ అభ్యాసం పక్కా అయిపోవాలి. స్మృతితోనే మీరు పావనంగా అవుతారు. ఆత్మ ఎంత యోగంలో ఉంటే అంత పావనంగా అవుతుంది. సత్యయుగంలో మీరు సతో ప్రధానంగా ఉండేవారు, చాలా హ్యాపీగా ఉండేవారు. ఇప్పుడు సంగం యుగంలో నవ్వుతూ ఆనందంగా ఉంటున్నారు. ఎందుకంటే ఇక్కడ అనంతమైన తండ్రి పరిచయం మీకు లభించింది. మీరందరూ బాబా పైన బలిహారం అవ్వాలి. కానీ షావుకార్లు అతి కష్టంగా వస్తారు. పేదవారికే పూర్తిగా అన్నీ లభిస్తున్నాయి.
డ్రామానే అలా తయారయ్యి ఉంది. నెమ్మదిగా వృద్ధిని పొందుతూ ఉంటారు. కోట్లల్లో కొందరు విజయమాలలో వస్తారు. మిగతా అందరు కూడా ప్రజల్లోకి వచ్చేవారే నంబర్ వారీగా. విజయమాలలో వచ్చేవారు మాత్రం కోట్లలో కొందరే. ఎంతమంది తయారవుతారు అంటున్నారు. షావుకారులు, పేదవారు అందరూ తయారవుతారు. ఇక్కడ పూర్తి రాజధాని యొక్క స్థాపన జరుగుతుంది. మిగతా అందరూ వారి వారి సెక్షన్స్లోకి వెళ్ళిపోతారు. మరి బాబా అర్థం చేయిస్తున్నారు, పిల్లలు మీలో దైవీ గుణాలు కూడా ధారణ చెయ్యాలి. మీ ఆహార పానీయాలు కూడా చాలా బాగుండాలి. మీకు ఎప్పుడు కూడా ఫలానా పదార్థం తినాలి, ఫలానాది తయారు చేసుకోవాలి, ఇట్లాంటి లోపం ఉండకూడదు. అంటే ఆసక్తి తినే పదార్థాల విషయంలో ఉండకూడదు అంటున్నారు. ఈ ఆశలు పెట్టుకోకండి. బాబా ఎన్నో పెద్ద పెద్ద వానప్రస్థీల ఆశ్రమాలను చూశారు. చాలా శాంతిగా ఉంటారు అక్కడ. ఇక్కడైతే అనంతమైన విషయాలు బాబా అర్థం చేయిస్తున్నారు. వేశ్యలు, గిరిజనులు ఇలా ఎంతోమంది మీ దగ్గరికి వస్తారు. మీకన్నా వేగంగా పురుషార్థం చేసి ముందుకు వెళ్తారు. చాలా ఫస్ట్ క్లాస్ పాటలు పాడుతారు. అవి వింటూ ఉంటే సంతోషపు పాదరసం పెరుగుతుంది. ఎప్పుడైతే అలా పడిపోతారో అప్పుడు మీరు అర్థం చేయించి శ్రేష్టంగా తయారు చేయండి. మీ పేరు కూడా చాలా ఉన్నతంగా అవుతుంది. ఇలాంటి వేశ్యల యొక్క జీవితాన్ని వీళ్ళు ఇలా పరివర్తన చేశారు అని మిమ్మల్ని అందరూ అభినందిస్తారు. స్వయమే అంటారు వాళ్ళు, మేము శూద్రులుగా ఉండేవారిమి, మమ్మల్ని వీరు జ్ఞానంతో బ్రాహ్మణులుగా చేశారు అని. ఇప్పుడు మేము దేవతగా అవుతున్నాం, మళ్ళీ క్షత్రియులుగా అవుతాము అని. బాబా ప్రతి ఒక్కరికి అర్థం చేయిస్తున్నారు. ఎందుకంటే ఏ కొంచెం ఉన్నతిని పొందినా మంచిదే కదా అని. చివరికి వచ్చేటువంటి వారు చాలా ముందుకు వెళ్తారు. ముందు మీరే చూస్తారు కదా, ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు. లేట్గా జ్ఞానంలోకి వచ్చినా చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళడాన్ని. కొత్త పిల్లలు సేవలో చాలా ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया. ధారణ కొరకు ముఖ్య సారము. పతితులను పావనంగా తయారు చేసే సేవ చేయండి. గిరిజనులు, వేశ్యలకు జ్ఞానం ఇవ్వండి. పడిపోయిన వారిని పైకెత్తండి. వారి ఉద్ధరణ చేయండి. అప్పుడు పేరు ప్రత్యక్షమవుతుంది. సమాజ సేవలో కూడా చూడండి, ఎవరైతే అట్టడుగు వర్గానికి చెందిన వాళ్ళ సేవ చేస్తారో వాళ్ళకి చాలా అవార్డులు, ఎంతోమంది వారిని అభినందిస్తూ ఎన్నో రకాల పురస్కారాలని ప్రదానం చేస్తూ ఉంటారు. బాబా కూడా మీరు గిరిజనులు, వేశ్యలు వీళ్ళకి జ్ఞానం ఇవ్వండి. పడిపోయి ఉన్నారు, చాలా అట్టడుగు స్థాయికి చేరుకొని ఉన్నారు, వారిని ఉన్నతి మార్గంలోకి తీసుకురండి, ఉద్ధరణ చేయండి. అప్పుడు మీ పేరు ప్రఖ్యాతి చెందుతుంది. సెకండ్ పాయింట్, స్వయం యొక్క దృష్టిని పవిత్రంగా చేసుకోవటానికి నడుస్తూ తిరుగుతూ అభ్యాసం చేయండి. మేము ఆత్మలతోనే మాట్లాడుతున్నాం. తన దృష్టిని పవిత్రంగా తయారు చేసుకోవడానికి నడుస్తూ తిరుగుతూ అభ్యాసం చేయాలి. నేను ఆత్మను, ఆత్మతో మాట్లాడుతున్నాను అని. బాబా స్మృతిలో ఉండండి, అప్పుడు పావనంగా అవుతారు. బాబా స్మృతిలో ఉండండి, అప్పుడు పావనంగా అవుతారు. वरदान, अनादि स्वरूप की स्मृति द्वारा संतुष्टता का अनुभव करने और कराने वाले संतुष्ट मनी भव. అనాది స్వరూపం యొక్క స్మృతి ద్వారా
సంతుష్టతను అనుభవం చేసుకుంటూ చేయించే సంతుష్ట మనీభవ. అనాది స్వరూపం యొక్క స్మృతి ద్వారా సంతుష్టతను అనుభవం చేసుకుంటూ చేయించేటువంటి సంతుష్ట మనీభవ. వివరణ: తన అనాది మరియు ఆది స్వరూపాన్ని స్మృతిలోకి తీసుకురండి మరియు అదే స్మృతి స్వరూపంలో స్థితులై ఉండండి. అప్పుడు స్వయంతోనూ సంతుష్టంగా ఉంటారు, ఇతరులతోనూ సంతుష్టత యొక్క విశేషతను అనుభవం చేయించగలుగుతారు. అసంతుష్టతకు కారణము అప్రాప్తి. మీ స్లోగన్ పొందాలనుకున్నదంతా పొందేశాను అని. బాబా పిల్లలుగా అవడం అనగా వారసత్వానికి అధికారిగా అవ్వటం. ఇటువంటి అధికారి ఆత్మలు సదా నిండుగా సంతుష్టమనిగా ఉంటారు. స్వయం సంతుష్టతను అనుభవం చేయాలి, ఇతరులకు కూడా చేయించాలి. దీనికోసం అనాది ఆది స్వరూపాన్ని స్మృతిలో పెట్టుకోవాలి. स्लोगन: बाप समान बनने के लिए समझना, चाहना और करना, इन तीनों की समानता हो. తండ్రి సమానంగా అవ్వడానికి అర్థం చేసుకోవడం, కోరుకోవడం మరియు కర్మ చేయటం, ఈ మూడింటి సమానత ఉండాలి. బాబా సమానంగా అవ్వటానికి దేనికి కోఆర్డినేషన్ ఉండాలో బాబా చెప్తున్నారు. దేన్నైనా అండర్స్టాండ్ చేసుకోవడం ఫస్ట్ అవసరం. ఆ తర్వాత దాన్ని సాధించుకోవాలి అనేటువంటి తపనతో ఉండడం, దాన్ని స్వీకరించడం, దాన్ని కోరడం, బర్నింగ్ డిజైర్ ఉండాలి. ఇంకా తర్వాత ప్రాక్టికల్గా యాక్షన్లోకి రావాలి. దీన్నే ఇంగ్లీష్లో నాలెడ్జ్, డిజైర్, యాక్షన్ అంటారు. అంటే ముందు అర్థం చేసుకోవడం, నాలెడ్జ్ క్లియర్గా తెలుసుకోవడం, తర్వాత మనకు దాని పట్ల కోరిక, నేను ఎలా అయినా అలా అవ్వాలి, ఎలా అయినా దాని ఈ లక్ష్యాన్ని చేరుకోవాలి అనేటువంటి తపన ఉండాలి, రగిలే కోరిక ఉండాలి. ఆ తర్వాత ప్రాక్టికల్గా దాన్ని చేరడానికి కర్మ చెయ్యాలి, యాక్షన్. ఈ మూడిటి సమానత ఉండాలి. అంటే సంకల్పంలో చాలా స్ట్రాంగ్గా ఉంది కానీ ప్రాక్టికల్గా చేసేటప్పుడు అంత లేదు అంటే కుదరదు. మూడు అంతే ఈక్వల్గా ఉండాలి. ఈరోజు అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిష్తా స్థితిని అనుభవం చేయటానికి పాయింట్: వరదాని రూపంతో సేవ చేయటానికి ముందుగా స్వయంలో శుద్ధ సంకల్పాలని ధారణ చేయండి. రోజంతా శుద్ధ సంకల్పాల సాగరంలో తేలియాడుతూ ఉండండి. మరియు ఏ సమయంలో అయితే శుద్ధ సంకల్పాల సాగరం యొక్క గర్భంలోకి వెళ్ళి లోతుగా అనుభవం చేస్తారో అప్పుడు సైలెన్స్ స్వరూపంలో ఉండండి. మీ యొక్క ఈ డీప్ సైలెన్స్ స్థితి వాయుమండలాన్ని పరివర్తన చేస్తుంది మరియు మీరు స్వయం డబల్ లైట్ ఫరిష్తాగా అనుభవం చేస్తారు. వరదాని రూపంతో సేవ చేయడానికి శుద్ధ సంకల్పాలని ధారణ చేయాలి. ఈరోజుటి స్వమానము: నేను సంతుష్టమణిని. నేను సంతుష్టమణిని. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మరి మనమందరం అయితే సదా సంతుష్టమనిగా ఉంటూ సదా సంతోషం యొక్క ఆనందాన్ని, అనుభవాన్ని చేసుకుంటూ అందరికీ చేయిస్తూ ఉండేటువంటి కర్తవ్యాన్ని తీసుకున్నాం. మన సంస్కారాలలో ఒక నూతన క్రాంతిని తీసుకొచ్చి మనలో ఒక పరివర్తనను తీసుకురావాలి అనే పురుషార్థమే తపస్యలోనే ఉన్నాం. ఇదే పురుషార్థం మనము నిరంతరం చేస్తూ నిత్యం ఉత్సాహము మంగంతో కూడిన ఉత్సవాన్ని జరుపుకుందాం. ఎక్కువగా ఈరోజు అందరూ కైట్స్ ఎగరేస్తారు. కైట్స్ ఎగరేసి చాలా సంతోషంగా పిల్లలు, పెద్దలు అందరూ కలిసి పండుగను జరుపుకుంటారు. మరి ఈ కైట్స్ కూడా చూడండి, గాలిపటము ఎప్పుడైతే
దారం యజమాని చేతిలో ఉంటుందో అప్పుడే చక్కగా ఎగురుతుంది. కానీ మధ్య మధ్యలో యజమాని చేతిలో ఉండడం ఏంటి, నేను ఇంకా పైకి ఎగురుతాను అని చెప్పేసి అది తెంచుకుందనుకోండి దారాన్ని, ఒక్కసారిగా క్రింద పడిపోతుంది. మరి మనం కూడా ఎప్పుడూ మన దారము శివబాబా చేతిలో ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు మనం చక్కగా ఉన్నతి మార్గంలో పైకి ఎగురుతూ వెళ్తాం. బాబాతో కనెక్షన్ కట్ చేసుకున్నాము అంటే మళ్ళీ స్థితి క్రిందకు వచ్చేస్తుంది. ఈరోజంతా మనము మంచి ఉన్నతి చేసుకోవడానికి ఎగిరేటువంటి స్థితిలో ఉంటూ మన కనెక్షన్ని బాబాతో జోడించుకొని మంచి అనుభవాన్ని పొందుదాం. ఓం శాంతి. థ్యాంక్ యూ.